రాఘవేందర్ పోరాటం ఏందో తెలుసా? ఆ జామకాయ ఇక్కడ పెట్టినగా ఇది ఒక జామకాయ, అవునా? ఇది జామకాయ. మార్ గోర్మాటి ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఉంటే ఇట్రా రండి. అమ్మారా నువ్వు ఇట్రా, ఎవడియా ఎవడు వరా. రైట్, ఈ పాప ఉంది, ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ. అయితే ఈ జామ పండు ఒకటి ఉంది. ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు, వీళ్ళని పెద్దోళ్ళంతా ఆగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్క చుంచాడు. ఒక ముక్క చుంచు. అంబేద్కర్ కట్ చేసి ఉంది ఆల్రెడీ. ఇది మొత్తం 6 ముక్కలు ఉందిగా, ఒక ముక్క తీసి పాపకి ఇచ్చిండు. నువ్వు తిని బిడ్డ అని చెప్పినంటే మన లంబాడి వాళ్లకు మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు, అవునా? నువ్వు బిడ్డ గీనె నిలవడు. ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు, మన మాదిగోళ్ళ బిడ్డ. వాళ్ళకేం చేసిండు అంబేద్కర్? వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని వీళ్ళకు ముక్క పంచాడు. 2 ముక్కలు పోయినాయి కదా. 2 ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా, మన బీసీలకు ఒక ముక్క పంచింది. మన రాఘవేందర్కు ఒక ముక్క. ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ముక్కలు ఉన్నాయి కదా. ఈ 3 ముక్కలు ఎవరికట అంటే వాళ్ళకట. అరే మేము బీసీలం ఎక్కున్నాం రా, ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంతా సుధరోళమే కదా. సుధరోళం అంటే ఎరికేగా మనము, మా సుధరోళం ఎక్కున్నాం రా, మాకు గింతమంది ఉంటే ఈ ఒక్క ముఖ్యాలు సరిపోతుంది రా అనేవో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. ఇంతమంది కడుపులు ఉన్నాయి, మాకు ఆకలి అవుతుంది, ఒక ముక్కతో మా కడుపు ఎట్లా నిండుతుందిరా అని చెప్తా ఉన్నారు. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. మరి మేము సగం పచ్చి అయితే తప్ప మా కడుపు నిండదనేవో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే, ఈ ఒక్క ముక్కతో మా కడుపు నిండది, మాకు ఇలా 2 ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడినాం. మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో పెట్టాడు. ఈ ఒక్క ముక్క మిగిలింది కదా, ఇది రెడ్డోళ్ళకి, ఇది రెడ్లకు వెలమదొరలకు ఈ ఒక్క ముక్క. ఎందుకంటే వాళ్ళు పిడికెడు మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నిండంగా సరిపోతుంది. ఇంకా వాళ్ళు కొద్ది మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. మరి బీసీలం సుధరాలం చాలా మంది ఉంటాం కదా, సరిపోదు. కాబట్టి మేమంతా కొట్లాడి 2 ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర చేతిలో పెట్టాడు. పెట్టంగానే ఏమైంది? ఈ రెడ్డి ఆయన ఏమని చేసి నెరికేనా ఇది తిన్నాడు. ఈ ముక్క తిన్నాక ఇట్లా పట్టుకో వసంతమ్మ, ఈ ముక్క తిన్నాడు, అయిపోయింది. తిన్నాక ఏమంటాడంటే ఇది నాదే అంటుండు. మళ్ళా ఇది నాదే అంటుండు. నాదే అంటే అట్టెట్లా నీదవుతుందిరా? 100కి 60 మంది మేము మనం ఉంచిమి, 100కి 3 మీరుంటారు, 100కి 15 మంది వాళ్ళు ఉండే, 100కి 10 మంది వీళ్ళు ఉండే. నువ్వు పిడికెడు మంది లేని ఇంత సగం పచ్చెట్ట తింటావురా? మా పేదోళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే ఆయన అందరం కొట్లాడితే మొన్న 42% అంటే ఈ పచ్చలో 40%, 50% అంటే సగం తుకడం మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 42% జీవో అని తీసంగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు? అమ్మయ్య, ఇక నా వల్ల కడుపు నింపొచ్చురా, నేను ఈ సగం పచ్చతోటి మా వల్ల కడుపు నింపొచ్చు, ఏళ్ళకైనా నుంచి ఉపాసం అంటున్నారు నా బిడ్డలు, కడుపు నింపొచ్చు అని చెప్పి ఆయన చేతులు పట్టుకున్నాడు. చేతులు పట్టుకోగానే ఈ పచ్చ తిన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నెరికేనా, ఇది మట్యమైనా సరే కానీ వీళ్ళు నోట్లోకి పోవద్దని హైకోర్టు కురికాడు. ఇది మట్టిలో పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు, వీళ్ళు తినొద్దు అని చెప్పి ఈ పచ్చని మళ్ళా గుంజుకపోయి హైకోర్టు కాడ పెట్టి
అయ్యా వాళ్ళు ఎప్పటికి మా కాళ్ళ కింద బతకాలే, మా తన అడక తినాలి, కానీ మా దాంట్లో వాటా ఎట్లిస్తారు వాళ్ళకు అని చెప్పి ఈ జామకాయను ఎత్తుకపోయి మళ్ళీ ఎడబెట్టిరు. కేసేసిన ఆయన ఎవరు? ఈ జామకాయ వాపస్ తేవాలని గుట్టంగారి మాధవరెడ్డి అని ఓ రెడ్డి ఆయన కేసేసాను. ఆయన వేయగానే మళ్ళీ ఇంకో రెడ్డి గారు వాదించినేమని, ఎట్లిస్తారు బీసీలకు రిజర్వేషన్, ఎట్లా పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసేస్తే ఒక రెడ్డి ఆయనేమో జీవో ఇచ్చిండు తీసుకోమని, ఇంకో రెడ్డి ఆయనేమో ఇది ఇయ్యొద్దని కోర్టుకు పోయిండు, ఇంకో రెడ్డి ఆయనేమో కోర్టులో వాదించి ఈ బీసీల నోట్లే మన్ను పోయాలి, ఈ ముదిరాజుల నోట్లే మన్ను పోయాలి, యాదవుల నోట్లే మన్ను పోయాలి, ఈ మన ఒడిరాల నోట్లే మన్ను పోయాలి, మన కురుమల నోట్లే మన్ను పోయాలని చెప్పి కేసు వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు? మళ్ళా రెడ్డి ఆయనే. రెడ్డి ఆయన జడ్జి గారు ఏం చేసిందంటే, చల్ ఇది మట్లే పోయినా పర్వాలేదురా, అలా నోట్లే పోవద్దురా అని మళ్ళా వాపసు గుంజుకున్నాడు. అర్థమైంది అతను నేను చెప్పింది? మళ్ళా మట్లే పోయినా పర్వాలేదు కానీ ఈ రాఘవేందర్ చెప్తున్న ప్రజలకు దక్కొద్దు, ఈ సూదరులకు దక్కొద్దు అనేది వాళ్ళ బాధ. మరి దక్కాలనా వద్దా? గట్టిగా చెప్పు, దక్కాలనా వద్దా? దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత చేయలేవాడు చూద్దాం. మేము మా నోట్ల మన్ను పోసినోడు ఎవడైతే ఉన్నాడో, ఎవరు పోసిరు? రెడ్లు పోసిరు. రెడ్లు మన నోట్ల మన్ను పోసిరు. మన నోట్ల మన్ను పోసిన రెడ్లకు వాళ్ళ ఒళ్ళే ఓటు ఎట్లేద్దాం చెప్పురి? రాలే ఓట్ల నాడు ఇంతింత కట్టలు పట్టుకొని తిరగలేము. మీ ఇళ్ళ చుట్టాలు తిరిగి రాలేదా? ఇక్కడ ఒక 1000 రూపాయలు ఇగో, ఇది 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల నోటు, ఈ నోటు తీసుకొని ఇప్పుడు రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఓటు కొనుక్కొస్తారా మీరు? ఇంటికి పోయి నువ్వు ఇక్కడ నీ ఓటు నాకు మొన్న నాకు 500కే కొన్నావు కదా, నీది 1000 రూపాయలు ఇస్తా నాకు అని అడుగు. మేము ఓట్లు అమ్ముకుంటామా? చెలాయించి మీరిచ్చిన బలంతోనే జామ పచ్చ కింద వారేసిరు. మీరిచ్చింది ఆ బలం, వాళ్ళకు ఓట్లేసి అవి అట్లా చేసిరు. మీరు 1000 రూపాయలకు ఈ ఊళ్ళో రెడ్డోళ్ళ ఓటు ఎవరు కొనుక్కొస్తారో చెప్పురు దమ్ముంటే. ఇక మన వాళ్ళ 500కే కొనుక్కొస్తారు ఇప్పుడు పంపిస్తే. అవునా? ఎందుకంటే వాళ్ళు ఓటు ఎందుకు అమ్ముకోరో తెలుసా? వాళ్ళు ఈ జామకాయ ఎక్కువ తిందామని ఆశతో ఉన్నారు కాబట్టి. మనకు తెలియదు కదా ఈ జామకాయ మనకు వచ్చేది అనేటువంటి లెక్క తెలియదు కదా. ఈ భూములు ఉన్నాయి, ఈ భూములు 100% 100కి ఒక 100 ఎకరాలు ఉంటే 60 ఎకరాలేమో మన సుదరులకు రావాలి, 15 ఎకరాలేమో మన ఎస్సీలకు రావాలి, 10 ఎకరాలు మన గోర్మాటి మన ఎస్టీలకు రావాలి. కానీ మన భూములన్నీ దొంగతనంగా వాళ్ళ పేరు మీద రాసుకొని ఆళ్ల పొలంలో కలుపు తీస్తాను మనల్ని పిలుస్తుంది, ఆళ్ల పొలంలో వరి కోతకు మనల్ని పిలుస్తా ఉన్నారు, ఆళ్ల పొలంలో నాటేస్తాను మనల్ని పిలుస్తా ఉన్నారు. ఎవరి భూములు? ఎవరి? మనయే భూములు. రాఘవేందర్ ఏం చెప్తా ఉన్నాడంటే, మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు రాఘవేందర్ మీ బిడ్డ. మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు. మన ఓటు మనం వేసుకుంటే మన జామకాయ మనకు వస్తుందని చెప్తా ఉన్నాడు. మన ఓటు మనం వేసుకుంటే మన బిడ్డలు పోలి
చెప్తా ఉన్నాడు రాఘవేందరు. కానీ ఆ రెడ్డి ఆయన ఏమంటుడు, మీ దగ్గర ఓటు కొనకపోయినా ఆయన ఎట్లాగాని ఇస్తారా మీకు? మీ వాళ్ళ దగ్గర ఓటర్లో జరుగుతున్నటువంటి కథ ఇగో ఇది.